అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్. శ్రీలక్ష్మి ఎముకల నరాల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్. గడిచిన 2023 సంవత్సరం నుంచి తెల్ల రేషన్ కార్డు, ఒరిజినల్ వైట్ కార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినటువంటి న్యూ డిజిటల్ కార్డు, ఒరిజినల్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రం ₹10 డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. కార్డు లేకపోతే ₹50 ఉంటుంది. అదే వైట్ కార్డుదారులకు ట్రీట్మెంట్ ఇస్తే ₹50 ఉంటుంది. ఎవరైతే కోటీశ్వరులు, బడా పారిశ్రామికవేత్తలు, ఎంప్లాయర్సు, గవర్నమెంట్ ఎంప్లాయర్సు వాళ్ళకు కార్డు ఉండదు కాబట్టి వాళ్లకు ట్రీట్మెంట్ కోసము కన్సల్టేషన్ ఫీజు ₹50, హైయెస్ట్ ట్రీట్మెంట్ ఫీజు వచ్చేసి ₹100. ఈ ₹100 కూడా ఎవరికి అంటే బడా పారిశ్రామికవేత్తలు, పెద్దవాళ్ళు. కానీ వైద్యం మాత్రం అందరికీ సమానంగానే ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ ఫీజు ఎంత అంటే పెద్దవాళ్ళకు మాత్రమే ₹100. ఇది వాస్తవంగా పేదోళ్ల సెంటరు. ఇది రికమెండేషన్స్ ఉండవు, ఎందుకంటే ఇక్కడ దాతలు చందాలతో లేవు. గడిచిన 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప బయటికి ఈ రోజు కూడా ఎక్కడా ఏమీ పంపించము. అది కూడా రక్త పరీక్ష, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కావాలంటే. దయచేసి ప్రజలు కూడా మరొకసారి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే చాలామంది, కొంతమంది ఇక్కడ ₹10, ₹10,000 కాదు మనం ఆలోచన చేయాల్సిండేది. వైద్యం గురించి, ఫిజియోథెరపీ అనేది ఖరీదైన వైద్యం. ఇది పేదవాళ్ళకు అందాలనే దృక్పథంతో మేము 2 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం తప్ప ఇది ఏదో ఇంకో రకంగా అయితే కాదు. అందుకు ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి నిపుణులు కలవండి. మా దగ్గర ఇంకోరి దగ్గర కాదు, నిపుణుల్ని కలవండి, ఆరోగ్యమైన ఎక్స్పర్ట్స్ని కలవండి, నిష్ణాతులను కలవండి, ఫిజియోథెరపీ డాక్టర్స్ను కలిసి మీరు మీ యొక్క నివృత్తిని చేసుకోండి అని చెప్పి ప్రజల అవగాహన కోసము ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మాది గుత్తి రోడ్లో నాయుడు ఎంపైర్ పక్కన, ద్వారకా ఫంక్షన్ హాల్ పక్కన వీధిలో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది. ప్రతి ఆదివారం సెలవు. ఇది ప్రజలు గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.